మనకి మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్లో ఒకటి రేఖాగణితం. అయితే రేఖాగణితం మొత్తాన్ని మనము జామితీగా తీసుకోవచ్చు. అయితే మనకి 6th క్లాస్లో ఉన్న 4th లెసన్ ప్రాథమిక జామితీయ భావనల గురించి తెలుసుకుందాం. ముందు మనకి జామితి అనగానే జామితీ పితామహుడు ఎవరిని అంటారంటే యూక్లిడ్ని అంటారు. యూక్లిడ్ అనే విద్యావేత్త ఏం చేశాడంటే 2 గ్రంథాలు రాస్తాడు. ఒకటి ఎలిమెంట్స్, 2 డేటా. యూక్లిడ్ రాసిన 2 గ్రంథాలు ఏంటంటే ఒకటి ఎలిమెంట్స్, 2 డేటా. అయితే ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని 13 పుస్తకాల్లో రాస్తాడు. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని 13 పుస్తకాల్లో రాస్తాడు. ఆ 13 పుస్తకంలో మొదటి పుస్తకంలో ఏం చేస్తాడంటే జామితీకి చెందిన 23 నిర్వచనాలు ఇస్తాడు. జామితీకి చెందిన 23 నిర్వచనాలు అంటే బిందువు, రేఖాఖండము, రేఖ, కిరణము, వీటికి సంబంధించిన 23 నిర్వచనాలు ఇస్తాడు. అయితే మనకి రేఖాగణితం అనగానే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే బిందువు గురించి, బిందువు, రేఖాఖండము, రేఖ లేదా సరళ రేఖ, కిరణము, వీటి గురించి తెలుసుకోవాలి. అయితే మనకి 6th క్లాస్లోన వీటి గురించి చాలా తక్కువ ఇచ్చాడు. అయితే మనకి బిందువు గురించి చూస్తాం. బిందువు గురించి 6th క్లాస్లో 2 పాయింట్లు ఇచ్చాడు. ఒకటి, బిందువు అనేదేమో స్థానాన్ని చూపిస్తుంది అన్నాడు. బిందువు స్థానాన్ని చూపిస్తుంది అన్నాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, బిందువుల్ని క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి ఎక్సెట్రా వీటితో చూపించని చెప్పాడు. 6th క్లాస్లో బిందువు గురించి 2 పాయింట్లు ఇచ్చాడు. ఒకటి, బిందువు అనేదేమో స్థానాన్ని చూపిస్తుందని చెప్పాడు. రెండోది, బిందువుల్ని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రం మనం చూపించచ్చని చెప్పాడు. అయితే 9th క్లాస్లో ఇదే బిందువుకి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ చూడండి, ఎటువంటి భాగాలు చేయలేవు. ఎటువంటి భాగాలు చేయలేని జామితీ నిర్మాణాన్ని బిందువుగా చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వన్, రేఖ యొక్క అంత్యాలను కూడా బిందువులుగా చెప్పారు. 9th క్లాస్లో బిందువుకి ఇచ్చిన నిర్వచనాలు ఏంటంటే ఒకటి, ఎటువంటి భాగాలు చేయలేని జామితీ నిర్మాణాన్ని బిందువు అని చెప్పాడు. రెండోది, రేఖ యొక్క అంత్యాలను కూడా బిందువు అని చెప్పాడు. అయితే రేఖ అనడం కంటే మనం రేఖాఖండం అనడం మేలు. రేఖాఖండానికి ఉన్న అంత్యాలను మనం బిందువులుగా తీసుకోవచ్చు. మూడో నిర్వచనం ఏమిచ్చాడంటే 2 రేఖలు ఖండించుకునే స్థానాన్ని బిందువుగా చెప్పాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 లేని జామితి నిర్మాణం కూడా బిందువుగానే చెప్పాడు. అందుకే మనము బిందువుని ఏమంటామంటే మితులు లేని జామితీయ నిర్మాణం. బిందువుకి పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 ఉండవు కాబట్టి బిందువుని మనము మితులు లేని జామితీ నిర్మాణంగా చెప్పుకుంటాం. చూడండి, బిందువుకి 9th క్లాస్ నిర్వచనాలు ఏంటంటే 9thలో యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ అనే పుస్తకంలో మొదటి పుస్తకంలో మన జామితీకి చెందిన 23 నిర్వచనాలు ఇచ్చాడు కదా. ఆ 23 నిర్వచనాల్లో బిందువుకి సంబంధించిన కొన్ని నిర్వచనాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ది, ఎటువంటి భాగాలు చేయలేని జామితీ నిర్మాణాన్ని బిందువు అని చెప్పారు.
సెకండ్ది రేఖ యొక్క అంత్యాలను మనము బిందువులుగా చెప్పాడు. థర్డ్ది 2 రేఖలు ఖండించుకునే స్థానాన్ని కూడా బిందువుగా చెప్పాడు. ఫోర్త్ది పొడవు వెడల్పు ఎత్తులు లేని జ్యామితి నిర్మాణం కూడా బిందువుగా చెప్పాడు. అందుకే పొడవు వెడల్పు ఎత్తు ఈ 3 ఉండవు కాబట్టి బిందువును మనము మితులు లేని జ్యామితి నిర్మాణం అని చెప్పచ్చు. బిందువుకి చైనా దేశ తత్వవేత్తలైన మోజీ లేదా మోహి అనే తత్వవేత్తలు బిందువుకు ఒక నిర్వచనం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఒక రేఖను విభజించుకుంటూ పోతే చివరిగా మిగిలే అవిభాజ్య జామితీయ నిర్మాణాన్ని లేదా అవిభాజ్య భాగాన్ని బిందువుగా చెప్పాడు. అంటే ఒక రేఖను మనము కట్ చేసుకుంటూ పోతే చివరిగా మిగిలే మరి అవిభాజ్య అంటే విభజించడానికి వీలు లేని జామితీయ నిర్మాణాన్ని బిందువుగా చెప్పారు. ఎవరంటే చైనా దేశానికి చెందిన తత్వవేత్తలైన మోజీ లేదా మోహి. రెండోది రేఖాఖండానికి 6th క్లాస్లో 3 పాయింట్లు ఇచ్చాడు. ఒకటి, మనకి రేఖాఖండం అనే భావన కలిగించడానికి ఒక తెల్ల కాగితాన్ని లేదా ఒక కాగితాన్ని మనం మడిచినప్పుడు ఏర్పడే మడత, అడ్డంగా నవ్వచ్చు నిలువుగా నవ్వచ్చు, మనం కాగితాన్ని మడిచినప్పుడు ఏర్పడే మడత జామితీయ నిర్మాణాల్లో ఏ భావన కలిగిస్తుందంటే రేఖాఖండం అనే భావన కలిగిస్తుంది. మనకు అడగచ్చుకోవచ్చు ఏమంటే ఒక కాగితాన్ని మడిచినప్పుడు ఏర్పడే మడత జామితీయ నిర్మాణాల్లో దేని యొక్క భావన కలిగిస్తుంది అనేసి. రేఖాఖండం యొక్క భావన. సెకండ్ వన్ ఏం చెప్పాడంటే పరిమితమైన మందం కలిగిందని చెప్పాడు. పరిమితమైన మందం అంటే మనం కొలవడానికి వీలు లేనంత తక్కువ కలిగిన మందం ఉందని చెప్పాడు. థర్డ్ వన్ రేఖాఖండాన్ని చదివే విధానం చెప్పాడు. AB 2 రేఖాఖండం యొక్క అంత్యాలు. అయితే దీన్ని మనము AB రేఖాఖండం అని రాయొచ్చు లేదా BA రేఖాఖండం అని రాయొచ్చు. రేఖాఖండం ABని మనము AB రేఖాఖండం అని రాయొచ్చు, BA రేఖాఖండం అని రాయొచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ తెలుసుకుందాం. రేఖాఖండానికి అంత్యాలు 1, 2 అంత్య బిందువులు 2 ఉంటాయి. తొలి బిందువు 1, తుది బిందువు 1. తుది బిందువుల్ని కలిపే మనము అంత్య బిందువులుగా తీసుకుంటాం. అంటే అంత్య బిందువులు ఎన్నంటే మనం 2 అని చెప్పుకోవాలి. నెక్స్ట్ A అనేది ఒక బిందువు, B అనేది ఒక బిందువు. ఈ AB 2 బిందువుల్ని కలిపే కొన్ని రేఖలు తీసుకుందాం. రేఖలు కానీ వక్రాలను కానీ. AB బిందువుల్ని కలిపే ఈ రేఖల్లో లేదా వక్రాల్లో ఏదైతే కనిష్ట దూరాన్ని ఆక్రమిస్తుందో దాన్ని మనము రేఖాఖండంగా చెప్పుకోవచ్చు. అంటే 2 బిందువుల మధ్య ఉండే కనిష్ట దూరాన్ని రేఖాఖండంగా నిర్వచించవచ్చు. సరళ రేఖ గురించి ఏం చెప్పాడంటే 6th క్లాస్లో ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా పొడిగిస్తే, బాణం గుర్తుతో పొడిగిస్తే ఏర్పడేదే సరళ రేఖ లేదా రేఖగా చెప్పాడు. సరళ రేఖ నిర్వచనం ఏమి ఇచ్చాడంటే 6th క్లాస్లో ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా బాణం గుర్తుతో పొడిగిస్తే ఏర్పడేదే సరళ రేఖగా చెప్పాడు. అయితే 9th క్లాస్లో సరళ రేఖ నిర్వచనం ఏమి ఇచ్చాడంటే వెడల్పు లేని పొడవును సరళ రేఖగా తీసుకున్నాడు. 9th క్లాస్లో సరళ రేఖ నిర్వచనం ఏమి ఇచ్చాడంటే వెడల్పు లేని పొడవును సరళ రేఖగా తీసుకున్నాడు. నెక్స్ట్
థర్డ్ వన్. అయితే ఈ ఏబి సరళ రేఖను మనము ఏబి సరళ ఈ విధంగా రాయొచ్చు, లేదా బిఏ సరళగా రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్. అయితే ఈ సరళ రేఖలను మనం బిందువుల్ని క్యాపిటల్ లెటర్స్ ఎలా సూచించామో ఈ సరళ రేఖలను మనము స్మాల్ లెటర్స్తో సూచించాలి. ఎల్, ఎం, ఎన్ అంటే ఈ రేఖ పేరు ఎల్ అని పెట్టుకోవచ్చు, లేదా ఎం అని పెట్టుకోవచ్చు, లేదా ఎన్ అని పెట్టుకోవచ్చు. అంటే సరళ రేఖపై ఉండే బిందువులను మనము క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తే సరళ రేఖను మనము స్మాల్ లెటర్స్తో చూపించాలి. ఎల్, ఎం, ఎన్ ఎక్సెట్రా. నెక్స్ట్ కిరణం గురించి ఏం చెప్పాడంటే ఒక సరళ రేఖలో కొంత భాగాన్ని కిరణంగా చెప్పాడు. అంటే ఈ సరళ రేఖలో కొంత భాగాన్ని, ఈ భాగం తీసుకుందాం. సరళ రేఖలో కొంత భాగాన్ని ఏమని చెప్పాడంటే కిరణంగా చెప్పుకున్నాం. అయితే ఈ కిరణంపై ఉండే బిందువు ఏ బి అనుకుంటే ఈ ఏబి కిరణాన్ని మనము ఏబి కిరణం ఈ విధంగా రాయొచ్చు. కానీ దీన్ని మనము బిఏ కిరణంగా రాయకూడదు. ఎందుకు రాయకూడదంటే ఏ అనేది ఇక్కడ తొలి బిందువు, బి అనేది తుది బిందువు కాదు. ఇక్కడ ఏబి కిరణంగా రాస్తే ఏ అనేది తొలి బిందువు అవుతుంది. ఇక్కడ బిఏ కిరణంగా రాస్తే బి అనేది తొలి బిందువు అవుతుంది. అందుకే ఈ రెండు సమానం కాదు. మనకి ఏబి రేఖాఖండం ఈజ్ ఈక్వల్ టు బిఏ రేఖాఖండం అని రాయొచ్చు, కానీ ఏబి కిరణం ఈజ్ ఈక్వల్ టు బిఏ కిరణం అని రాయకూడదు. అందుకే ఏబి కిరణం నాట్ ఈక్వల్ టు బిఏ కిరణం. ఇక్కడ బిఏ అనేది తొలి బిందువు అయిపోతుంది, ఇక్కడ తొలి బిందువు అనేది ఏ అనేది అవుతుంది. అంటే కిరణానికి మనకి ఒకటే ఒక తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు అనేది ఉండదు. అందుకే కిరణం యొక్క అంతి బిందువులు ఏంటంటే ఒకటి. సరళ రేఖ మనం తీసుకున్నాం. మనం సరళ రేఖపై ఎన్ని బిందువులు ఉండొచ్చు, కానీ సరళ రేఖకు తొలి అంటూ ఉండదు, తుది అంటూ కూడా ఉండదు. కాబట్టి సరళ రేఖకి తొలి బిందువులు కానీ తుది బిందువులు కానీ ఉండవు. కాబట్టి సరళ రేఖలకు అంత్య బిందువుల సంఖ్య 0గా చెప్తాం. అయితే మనము బిందువుని పొడవు, వెడల్పు, ఎత్తులు లేని జ్యామితి నిర్మాణంగా తీసుకున్నాం. అంటే అది మితులు లేని జ్యామితి నిర్మాణం. మరి రేఖాఖండం, కిరణం వీటిని మనము రేఖలుగా తీసుకోవచ్చు. వీటన్నింటినీ కలిపి మనము రేఖలు అంటాం. రేఖలు అనేవి మనకి 1D డయాగ్రామ్స్. రేఖలు అనేవేమో 1D డయాగ్రామ్స్. అంటే మనకి 2D డయాగ్రామ్స్, 3D డయాగ్రామ్స్ అని ఉంటాయి కదా. దాంట్లో బిందువు అనేది మితులు లేని జ్యామితి నిర్మాణం అయితే రేఖలు అనేవేమో 1D చిత్రాలు. 2D చిత్రాలు అంటే తలాలు, వక్రాలు అవుతాయి. తలాలు లేదా వక్రాలు అవుతాయి. 3D చిత్రాలు అంటే కోన్, క్యూబాయిడ్ ఇవన్నీ కూడా 3D చిత్రాలు అవుతాయి. మనకి 6th క్లాస్లో 4th చాప్టర్ అయిన ప్రాథమిక జ్యామితీయ భావనలో ఫస్ట్ ఎక్సర్సైజ్ అభ్యాసం 4.1లో మనకి తీసుకుంటే ఇక్కడ 3rd రామును, 4th రామును, 5th రామును, 6th రామును ఈ 4 ఇంపార్టెంట్. 1, 2, 7 ఈ 3 రామ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. 3, 4, 5, 6 ఈ 3 రామ్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి 3rd రామ్ను. దాంట్లో ఈ క్రింద ఇచ్చిన బిందువులు గుండా ఎన్ని రేఖలను గీయవచ్చునో తెలిపి దానికి సరిపోయే చిత్రపటం గీయండి అన్నాడు. ఫస్ట్ వన్ దాంట్లో బిందువు ఇచ్చాడు. బిందువు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అన్నాడు. ఒక బిందువు గుండా మనము ఎన్నైనా రేఖలను గీయచ్చు. ఇలా గీచుకుంటూ పోతే చాలా గీయచ్చు. అంటే ఒక బిందువు గుండా ఎన్ని రేఖలను గీయచ్చు అంటే అనంతం. లేదా చెప్పలేం. అంటే ఎన్ని గీయగలమో చెప్పలేమని అర్థం. ఒక బిందువు గుండా
ఎన్నైనా రేఖలు గీయచ్చు, అంటే అనంతం గీయచ్చు. నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ చూడండి, రెండు బిందువులు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అన్నారు. రెండు బిందువులు అంటే మనము ఈ విధంగా తీసుకోకూడదు, రెండు బిందువుల్ని కలిపే రేఖలు తీసుకోవాలి. మనం ఈ ఒక్క విధంగా తప్ప మనం ఇంకొక విధంగా మనం రేఖలు గీయాలనుకుంటే ఈ విధంగా గీయచ్చు, కానీ ఇవి రేఖల కిందకి రావు. మనకి రేఖ అంటే ఏ విధంగా రావాలంటే స్ట్రైట్ లైన్తో రావాలి. కాబట్టి రెండు బిందువులు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అంటే ఒకటే ఒక రేఖను గీయచ్చు. నెక్స్ట్ ఇక్కడే మనం ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ తెలుసుకుందాం. సరేకీయాలు కాని మూడు బిందువులు గుండా ఎన్ని రేఖలను గీయచ్చు? 1, 2, 3. సరేకీయాలంటే అర్థం ఏంటంటే మనకున్న బిందువులన్నీ ఒకే లైన్ మీద ఉండడం. అటువంటి సరేకీయాలు కాని బిందువులు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అంటే 3 బిందువులు అయితే 3 రేఖలు గీయచ్చు. మరి 4 బిందువులు అయితే సరేకీయాలు కానీ 4 బిందువులు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు? 6 రేఖలు గీయచ్చు. 1, 2, 3, 4, 5, 6. అయితే మనకి ఈ చిన్న చిన్న నెంబర్స్ అడగడు. సరేకీయాలు కానీ 10 బిందువులు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అంటాడు. వీటి మనం గీస్తూ ఉండలేం కాబట్టి వీటి ఫార్ములా ఏంటంటే n × n - 1/2. దీంట్లో ప్రతిక్షేపించుకుంటే మనకి రేఖాఖండాలు లేదా రేఖల సంఖ్య వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నాం సరేకీయాలు కానీ 3 బిందువులు గుండా ఎన్ని వచ్చాయి? మనకి 3 రేఖలు వచ్చాయి. దీంట్లో ప్రతిక్షేపిద్దాం. సరేకీయాలు అంటే ఇక్కడ n అనేది ఏంటంటే బిందువుల సంఖ్య. n మనము సరేకీయాలు కానీ 3 బిందువులు తీసుకున్నాం కాబట్టి n విలువ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. అంటే 3 × 3 - 1/2. దీన్ని మనము 3 × 3 - 1 అంటే 2/2. 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. అంటే సరేకీయాలు కానీ 3 బిందువులు కూడా మనం ఎన్ని రేఖలు గీయచ్చు అంటే 3 రేఖలు గీయచ్చు. సరేకీయాలు కానీ 4 బిందువులు కూడా ఎన్ని గీయచ్చు అంటే 4 × 4 - 1 అంటే 3/2. 2 1 2 2 2 3 6. అంటే సరేకీయాలు కానీ 4 బిందువులు గుండా ఎన్ని రేఖలు గీయచ్చు అంటే 6 రేఖలు గీయచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ రామన్ చూడండి. ఫోర్త్ రామన్ ఏమిచ్చాడంటే ఈ క్రింది వాటిలో ఏవి నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటాయని అడిగాడు. దాంట్లో బిందువు ఇచ్చాడు, రేఖ ఇచ్చాడు, రేఖాఖండం ఇచ్చాడు, కిరణం ఇచ్చాడు. అయితే బిందువు అనేది మనము ముందే చెప్పుకున్నాం, మితులు లేని అంటే పొడవు వెడల్పు ఎత్తులు లేని జ్యామితి నిర్మాణం కాబట్టి దీనికి నిర్దిష్టమైన పొడవు అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ రేఖ అనేది ఏంటంటే ఇరువైపులా అనంత దూరాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి రేఖకు కూడా నిర్దిష్టమైన పొడవు అనేది ఉండదు. నెక్స్ట్ రేఖాఖండ నిర్వచనాన్ని మనం ఏ విధంగా చెప్పామంటే 2 బిందువుల మధ్య ఉండే కనిష్ట దూరాన్ని మనము రేఖాఖండంగా చెప్పాం కాబట్టి రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది. కనిష్ట దూరం అన్నాడు కాబట్టి రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. నెక్స్ట్ కిరణానికి తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు ఉండదు. కాబట్టి ఇది కూడా అనంత దూరాలకి ప్రయాణిస్తుంది కాబట్టి కిరణం అనేది కూడా ఒక నిర్దిష్టమైన పొడవుని కలిగి ఉండదు. అంటే ఇక్కడ ఇచ్చిన 4 నిర్దిష్టమైన పొడవును దేనికి కలిగి ఉంటుందంటే కేవలం రేఖాఖండానికి మాత్రమే నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ చూడండి. క్రింది ఇవ్వబడిన వాటిలో చివరి బిందువులు ఎన్ని ఉంటాయి? సేమ్ రేఖాఖండం, రేఖ, కిరణం, అంతే. ఈ మూడిటికి చివరి బిందువులు అంటే అంత్యాలు. అంత్య బిందువులు ఎన్ని ఉంటాయి? రేఖాఖండానికి అయితే 2 ఉంటాయి, తొలి బిందువు, తుది బిందువు. రేఖకి తొలి బిందువు, తుది బిందువులు ఉండవు కాబట్టి అంత్య బిందువులు అనేవి ఉండవు. రేఖాఖండానికి 2, సరళరేఖ 0. కిరణం అయితే కిరణానికి తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు అనేది ఉండదు కాబట్టి కిరణానికి చివరి బిందువులు అనేవి ఒకటే ఉంటుంది. నెక్స్ట్
సిక్స్త్ రామంలో ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. సరిపోయింది కదా. ఒక సరళ రేఖపై ఎన్ని బిందువులను ఉండొచ్చు, కానీ సరళ రేఖకు తుది బిందువు తొలి బిందువులు అనేవి ఏవి ఉండవు. కాబట్టి ఫస్ట్ది ట్రూ అంటే సత్యం అవుతుంది. సెకండ్ వన్, రేఖలో కిరణము ఒక భాగము. ఇది రేఖలో ఒక భాగాన్నే కదా మనం కిరణంగా నిర్వచించాం, అంటే రెండోది కూడా సత్యమే. రేఖలో ఒక భాగాన్ని మనము కిరణంగా నిర్వచించాం కాబట్టి రెండో సమ్ కూడా అంటే సత్యం అవుతుంది. థర్డ్ వన్, రేఖాఖండము నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండదు. రేఖాఖండము నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండదు. రేఖాఖండం అనేది ఏబి రెండు బిందువుల మధ్య ఏర్పడే కనిష్ట దూరాన్ని మనం రేఖాఖండంగా నిర్వచించాం. అంటే కనిష్ట దూరం అన్నాం కాబట్టి దాన్ని అక్కడ మనము నిర్దిష్టమైన పొడవు కలిగి ఉంటుంది రేఖాఖండం అనేది. అంటే దానికి తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ వాడిచ్చిందేంటి టెక్స్ట్ బుక్లోన ఫాల్స్ ఇచ్చాడు, అంటే అసత్యం ఇచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, రేఖాఖండానికి ఒకే చివరి బిందువు ఉంటుంది. రేఖాఖండానికి తొలి బిందువు ఒకటి ఉంటుంది, తుది బిందువు ఒకటి ఉంటుంది. కానీ రేఖాఖండానికి ఒకే చివరి బిందువు ఉంటుందని ఇచ్చాడు. రేఖాఖండానికి తొలి బిందువు తుది బిందువు రెండు ఉంటాయి, అంటే రెండు ఉంటాయి. కానీ వీడేమి ఇచ్చాడంటే ఒకటే ఉంటుందని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా ఏమంటే ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఒక బిందువు నుండి మనం ఎన్ని రేఖలనైనా గీయవచ్చు. ఒక బిందువు నుండి మనము ఎన్ని రేఖలనైనా గీయవచ్చు. సత్యమైనది ట్రూ. థ్యాంక్ యూ.